చూసారా ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొత్త రెసిపీ చేయబోతున్నాను అనమాట. స్నాక్స్ ఐటమ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 1:30 మధ్యలో అయింది. మా ఆయన వచ్చేసి వారం నుంచి వెళ్తున్నాడు పాపం పనికి. అయితే ఒక్కరోజు కూడా నాగాలేదండి. ఇంకా యూట్యూబ్ మీద ఎందుకని చెప్పేసి మా ఆయన ఏంటంటే పనికి కూడా ఒక పక్క వీడియోస్ తీసుకుంటూ ఒక పక్క పనికి అయితే వెళ్తున్నాడు అనమాట. సిమెంట్ పనికి అయితే వెళ్ళాడు. బావ ఇద్దరు ఒకసాటేనమాట, నాని బావను బావ అయితే వెళ్ళేది. ఇంకా నేనైతే మా ఆయన వచ్చేసరికి ఆనియన్ వడ చేస్తాను. ఏ విధంగా క్రిస్పీగా చేస్తానండి. మీకు ఎక్కువ నా ఫేస్ చూపించకుండా తయారు చేసే విధానాన్ని అయితే చూపిస్తాను. మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అంటే మాకు చాలా అవసరం అనమాట. మీ సపోర్ట్ లేనిది ఇంత దూరం రాము. ఇప్పుడు ఏంటంటే మరీ తగ్గిపోయింది. ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు చాలా కావాలా. అదేనండి మీ నుంచి మేము కోరుకునేది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకంతే. ఇంక నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఏం పకోడీ చేయబోతున్నాను? ఆనియన్ పకోడీ అండి. అంటే గారెల ఆనియన్తో క్రిస్పీ వడలు అయితే చేయబోతున్నాను. ఆనియన్తో క్రిస్పీ వడలు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా హెల్దీ రెసిపీ చేసేసుకోవచ్చు. దాంట్లో సాస్, టమాటా సాస్ ఉంటే, టమాటా కెచప్ ఉంటే నంచుకొని తింటే అద్దరిపోయిద్ది అనమాట. నేనైతే ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. చూస్తూ మన ఛానల్ని లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకైతే నా ఫేస్ కాకుండా నేను చేసే ప్రాసెసే మీకు చూపిస్తాను. సరేనా? చూసేయండి. నేను వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్ లేని కష్టాలన్నమాట. డ్రై ఫ్రూట్ అయితే మా ఆయన ఎరగొట్టేసిండు క్యాంపింగ్లో. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నానండి. మా ఆయన వచ్చే టైం అయింది, త్వరగా చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఆనియన్స్ అయితే ముందు ఇట్లా సన్నగా కట్ చేసుకుందాం. ఎందుకనండి ఉల్లిపాయ పోసేటప్పుడు నీళ్ళు వస్తాయి. ఉల్లిపాయ కదే నిజమేమో. ఇదిగోండి చూపిస్తున్నాను, చూసారా? సన్నగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. మరీ అంత సన్నగా కాదు, మరీ అంత లావు కాదు, మీడియంగా కట్ చేసుకుంటే వడలు బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా. ఏం బుజ్జి ఏడుతున్నావు? నేను ఇప్పుడు పని నుంచి వస్తే ఉల్లిపాయలు కట్ చేసి అమ్మాయి గారు ఏడుతున్నారు. ఎంతమంటే కళ్ళు తెరం ఇట్లా మొదలకి నా తలనొప్పి సైడ్ ఇంక కళ్ళు పోయేటట్టున్నాయి. వాటిని తడిపియాలి బుజ్జా. తడిపితే ఇంకా నీళ్ళు తొక్కి తీసి తడిపి కొస్తే హోటల్లో బావ మొన్న కారు మించులో ఇన్ని కట్ చేసిన అలవాటు అది. ఇప్పుడు ఏం చేయబోతుంది ఇంతకి? క్రిస్పీ పకోడీ. క్రిస్పీ వడ మంచిగా పకోడీ అంటున్నా. వడలు అయితే చేయబోతున్నాను. వాళ్ళు అయితే చేయబోతున్నా. బావ కోడి గుడ్డు పెట్టింది బావా. ఏ కోడి? నల్ల కోడి. 2 ఉన్నాయి కదా, ఏది పెట్టింది అర్థం కాలేదు. బయట ఉంది కప్పెట్టిన కూడా గుడ్డు పెట్టాం. మళ్ళీ లావు గుడ్డు ఎత్తినా దాన్ని అదిగో ఫ్రిడ్జ్ లో ఉంది ఒకసారి. మనకు కూడా ఇన్నాళ్ళకి వర్ణించి కర్ణించిందా? ఏది? ఇదే? అదే ఇది నల్లకోడిదే గుడ్డు. నల్లకోడి బయట పెట్టింది. అది గుడ్డు కొద్ది అరిసేది కదా. ఏదో మన అరవ కూడా అరవలేదు. ఎర్రకోడిని కప్పెట్టి ఎర్రకోడి ఇంకా పెట్టలా. కప్పెట్టి అది కాదులే అని చెప్పి చూసే. సరే మొహం కట్టుకొని అంటే చేసేద్దాం వాళ్ళు. సరే. చెకప్కి అయితే వెళ్ళొచ్చేసానండి. నాకైతే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోమని చెప్పారు. బ్లడ్ కొంచెం తక్కువ ఉంది, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అనేది చెప్తాను. ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట నిన్న రోజునైతే. ఇదిగోండి పుచ్చకాయ. మా ఆయన కూడా వచ్చింది కదా ఎండకు పనికి పోయి వచ్చి. కాసేపు ఎండ, కాసేపు ఏమో చల్లగా ఉంటుంది. ఇంకా ఈలోపు అయితే కట్ చేసి ఇస్తాను. ఇంకెందుకంటే ఇద్దరం కష్టపడుతుంది. నేను మా ఆయన ఇంటి నుంచి దానికి ఆకురసుకొచ్చి గట్టి వాటికి దానా వేసి మళ్ళీ పిల్లల్ని లోనగా పెట్టి మళ్ళీ తీసుకుని వాటిని బయట వేసి చాలా ఉంది. అమ్మ అయితే ఏడే ఉందన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. చిట్టుతలం తీసుకొని పోయింది ఏడుస్తుందని. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే అనమాట, ఆ పల్లెలోనే. అప్పుడు హోమ్ టూర్ కూడా చేశాను కదా, కొత్తగా ఇల్లు కట్టారని చెప్పేసి. దగ్గర అనమాట. కానీ నేను ఎప్పుడు ఒకసారి వెళ్తాను, అంత గట్టు వెళ్ళను. ఇంకా మా మమ్మీ కూడా తినేసిద్ది. ఇంకా ఇప్పుడైతే మాత్రం చల్లగా ఉంది, బల్లిగా ఉంది, తీయగా నిన్నే తిన్నాము. కట్ చేసి నేను మా ఆయన తినాలి పుచ్చకాయ.
ఆనియన్స్ అయితే బాగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. అవన్నీ మనం దేంట్లో అయితే పిండి కలుపుతామో ఆ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలంటే తీసేసుకోవాలన్నమాట. నేనైతే తీసుకున్నాను. వీటికి ఏ పొర ఆ పొర అయితే మొత్తం అట్లా తీసేసుకోవాలి, కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం క్రిస్పీ వడలు కదా చేయబోతుంది. క్రిస్పీగా ఉండాలంటే మాత్రం వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. వాటర్ యాడ్ చేయకుండా మనం ఉన్న ఆనియన్స్తో పిండి ఎలా కలుపుతామో చూద్దాం. ముందైతే సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా సాల్ట్ వేయటం వల్ల ఇంకా దాంట్లో నీరు అనేది ఇంకా కలిపే కొంది బయటకు వచ్చేసింది అనమాట. బాగా గట్టిగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట మైదాతో చేయటం, ఎప్పుడు చేయలేదు. కార్న్ఫ్లవర్తో కూడా చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా క్రిస్పీ వడలు. యూట్యూబ్లో వీడియో చూసి ఎట్టుండిద్దా ఏమో చూసేయాలండి. మొత్తానికైతే ఇప్పుడైతే ఆనియన్ చూసారు కదా ఏ విధంగా కలిపేసుకున్నానో. ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇట్లా కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఏంటి అనుకుంటున్నారా, మనం వడల్లో ఏం వేస్తాం, అల్లం, అలానే ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. ఇవి అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అయితే బాగా. దీంట్లో వాటర్ అనేవి మనం కలిపే కొంది వాటర్ అనేది ఊరిద్ది. మనం కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. పసుపు ఆప్షనల్ అనమాట. కారం అయితే చూసారు కదా నేనైతే మరింత వేసుకున్నాను. ఇంకా వేసుకోవాలండి కారం. నేనేంటంటే కొంచెం స్పైసీ ఉండిద్దని తగ్గించేసాను. ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా అంటే మనం కారం వేసుకునే దాన్ని బట్టి వడల రంగు అనేది ఉండిద్ది. దీంట్లో అయితే మాత్రం బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం బాగా కలిపేసుకోవాలి. ఇంకో వాటర్ అయితే అస్సలు పోయకూడదండి, మీకు ముందుగానే చెబుతున్నా. ఎందుకంటే టేస్ట్ చేసా కాబట్టి, వీటిని అయితే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. మీరైతే మీ స్టైల్లో వడలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మనం ఒక వీడియో చూసి చేస్తున్నాం అనమాట. అలానే బుడ్డ పకోడీలు కానీ పునుగులు కానీ ట్రై చేద్దాం. గుండ్రోటి కంటే రావులేండి నాకు తెలిసిన తోటికైతే. ఎట్లా వస్తాయో చూద్దాం. చూసారు కదా ఇంకా పట్టుకుంటే వాటర్ ఎట్లా వస్తున్నాయో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇంకేం చేస్తాం, మనకు దీంట్లో కావాల్సిన పిండి మీ ఇష్టం అండి. మైదా వేసుకోవచ్చు, కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు, అలానే గోధుమ పిండితో అయితే గోధుమ పిండి కాకుండా మైదా, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి మీకు నచ్చిన పిండితో అయితే చేసుకోవచ్చు. నేనైతే క్రిస్పీగా ఉండడానికి మైదా అయితే యాడ్ చేస్తానన్నమాట. మైదానే యాడ్ చేస్తాను నేను. మీ ఇష్టం వచ్చింది అయితే తీసేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్పు పక్కన టీ కప్ ఉంది కదా దాంతో తీసుకుంటున్నాను. ఎంత పట్టిద్దో నాకైతే చూద్దాము. కలుపుకోవాలన్నమాట. కలుపుకునే దాన్ని బట్టి వచ్చేసిద్ది. మనం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారిగా మొత్తం వేసుకున్నామంటే ఏమైతే తెలుసా, క్రిస్పీ అనేది రాదనమాట. ముద్ద అయిపోతుంది. కొంచెం వేసుకుంటూ పిండిని అయితే బాగా ఆనియన్స్కి పట్టేటట్టుగా కలిపేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా మైదాతో చేస్తున్నాం కదా ఫస్ట్ టైం, చూద్దాం ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అనేది. ఇంకా టేస్టీగా రావాలనుకుంటే మాత్రం మైదా పిండి అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోమాకండి. కొంచెం పిండి తక్కువ అనిపిస్తే పిండి వేసుకోండి. లేదా పిండి ఎక్కువైంది అని అనుకుంటే మాత్రం నీళ్ళు పోయొద్దు. అలానే చేత్తోనే కలుపుతూ ఉండండి. వాటర్ అనేవి వస్తాయి కానీ మీరు పోయాల్సిన అవసరం లేదనమాట. మొత్తానికి అయితే చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఈ విధంగా అయితే కలిపేసాను పిండి. చేతికి అంటే పిండి అంటకూడదని చెప్పేసి వడలు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా వడల షేప్ అయితే రావాలన్నమాట. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే చేసేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది. ఆయిల్ హీట్ అయింది వేయాలని తొందర లేకుండా ఉండిద్దని నేను ఇలా ఈ విధంగా ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మైదాతో బాగుంది. నాకైతే కొంచెం పిండి తక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ వడ కాబట్టి ఎక్కువ ఆనియన్స్ తగులుతా కరకరలాడాలని చెప్పేసి నేను అనేది తక్కువ వేసుకున్నాను అనమాట. పిండి అనేది మీ ఇష్టం అండి. పిండి అనేది మీకు తగినట్లు వేసుకోండి. ఈ విధంగా వడలు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత గబగబ చక్క చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండేవి. దీంతో అయితే మాత్రం నంచింకి చట్నీ కాకుండా టమాటో కెచప్ ఉంటే దాంతో
సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా వడలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిలే పోయాలి మనం. మరింత పోసుకుంటేనే ఎక్కువ కరకరలాడేటట్టుగా ఫ్రై చేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. వీటిని పిండిని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ అలానే చేతికి ఆయిల్ పూసుకుంటూ చేసుకోండి. చేతికి అనేది పిండి అంటుకోకుండా ఉంటుంది అనమాట. నా స్టైల్లో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మీరు అనేది ఎలా చేస్తారో కామెంట్ చేయండి, సరేనా? మిస్ అవ్వకుండా. చూపించాను కదండి. ఇంక ఈ విధంగా వడ షేప్ వచ్చేటట్టు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. దానికి తగినంత ఆయిల్ మీడియం అంటే చిన్న మంట అటు పెద్ద మంట కాకుండా మధ్యలో పెట్టేసి వేయించుకోవాలి. ఎందుకంటే పెద్ద మంట మీద బాగా హీట్ అయిందనుకో ఏంటంటే పైన బాగుండిద్ది, లోనంతా మెత్తగా పిండిగా ఉండిద్ది అనమాట. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని వడలు అయితే ప్రిపేర్ చేశాను ఆయిల్లో వేయటానికి. నేనైతే ముగ్గు పెట్టా. ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోవాలి. సిమెంట్ దాంట్లో చేస్తున్నాం అనుకుంటారా? నేనైతే మాత్రం ఇంట్లో పెట్టేసినానండి. బాండి రెండిట్లో కూర వండేసిన, అందుకని రెండిట్లో కూర వండినా అని చెప్పి దీంట్లో పెట్టేసిన. అంతగా ఏమనుకోవద్దు. అదిగోండి ఆయిల్ అయితే కొంచెం లైట్గా హీట్ అవుతా ఉంది. హీట్ అయిందో లేదని ఒకటి వేసి చెక్ చేసినా ఇంకా హీట్ అవ్వలేదు. మంట అనేది మీడియంగా ఉండాలి. సరేనండి, ఇంక ఇప్పుడైతే వడలు వేసుకుందాం. మంట అనేది వేడిగా కొద్దిగా అలా సిమ్లో వేడి చేస్తున్నప్పుడు వేసుకోవాలి. నేను వీడియో చూసినా అండి, మనకి అంత తెలియదు అనమాట. క్రిస్పీ వడలు ముందు 5 చేసుకున్నాం. ఇగోండి వడలు అయితే ఫ్రై అవుతున్నాయి. కదిలిస్తే చిదిరిపోతాయని భయం పడుతుంది. ఇంతే ఫ్రై చేసేసుకోవాలి. చూసారా? కారం మంట అని చెప్పి తక్కువ వేసుకున్నాను. మంట లేని వాళ్ళు అయితే ఎర్రగా అంటే పిండి కూడా ఎర్రగా వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోద్ది అనమాట. మేమంత స్పైస్ తినాం కాబట్టి తగ్గించేసాం. క్రిస్పీ ఎక్కువ ఉండాలని చెప్పేసి పిండి అయితే తక్కువ యాడ్ చేసుకున్నాను. పిండి ఎక్కువ కావాల్సిన అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో వేసుకున్నాం. దీంట్లో ఈసారి ఒక్క వడ వేసి మిగతాయి పునుగుల్లాగా వేసుకున్నాం. మిగతావైతే నేను చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తాను. అట్లా క్రిస్పీగా నంచుకోవడానికి బాగుంటాయి. మరీ మందం వేసుకుంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నవి వేస్తాను. గబగబా వేద్దామంటే నాకు భయం అండి, నూనె పడుతుందని పైన. వడలు క్రిస్పీ బోండాలు. పకోడీ అనమాట, ఇది వడ అనమాట. రెండు చేసే ఫ్రై అయిపోయినాయి. తీసేసుకొని కెచప్లో సర్వ్ చేసుకున్నాం.
చూడండి సడన్గా చేంజ్ అయిపోయింది. విపరీతమైన గాలి, అలానే చల్లటి గాలి తగులుతుంది. మా స్పార్కి గడేం తిని నిద్రపోతుంది. మా కోడి బయటకు వచ్చేసింది. ఇది చల్లగా ఉందమ్మా. 2 రోజుల నుంచి చల్లగా ఉండి గాలి తగులుతుంది, కాసేపు ఎండ వస్తుంది. పొద్దునైతే అట్లా వర్షం పడిపోయింది. ఇప్పుడేం మబ్బులు దిట్టంగా గమ్మిని. చూద్దాం వర్షం పడిద్దో లేదో. ఏ వర్షమో ఏమో. ఇగోండి క్రిస్పీ క్రిస్పీ వడలు, అలానే పకోడీ. మా ఆయనకి ఇద్దాం, టేస్ట్ చేస్తాడు. కష్టపడి చేసాం బాబు. బయట అయితే మొప్పులు గమ్మిని. బయట తెలుసా అన్నం కూడా తినలా వెళ్ళి వచ్చి. తేడా ఏంటి బుజ్జ? వడలు. ఏం వాళ్ళకి? వాళ్ళ కాదు, వడలు. అదే ఏం వాళ్ళు? క్రిస్పీ వడలు చేసిన వీడియో చూసి వస్తా ఉంది. కరకర కరకర అంటుంది. సూపర్. బాగున్నాయా? బాగున్నాయి. సాస్లో టమాటా కేచప్లో నంచుకుంటే బాగున్నాయా? నేను కూడా ట్రై చేస్తా. చాలా బాగున్నాయి. వీడియో కాకుండా కేచప్లో నంచుకుంటేనే బాగుంది తింటానికి. సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి.